కేసినేని నాని చిన్నీల మధ్య వివాదం మద్యం కుంభకోణం వైపుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఇందులో కొత్త మలుపులు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో భారీ స్థాయిలో జరిగిన మనీ లాండరింగ్కి సంబంధించి అంటూ ఈడీకి స్వయంగా కేసినేని నాని కేసు కంప్లైంట్ చేసుకొచ్చారు. దాంట్లో ఈ పాయింట్స్ అన్నింటినీ మెన్షన్ చేసుకుని వచ్చారు. మీరు కుంభకోణం మీద దర్యాప్తు చేస్తున్నారు, మరియు విజయవాడ పోలీస్ కమిషనర్ నుండి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ అధికారం కోరిన విషయం తెలిసింది. నేపథ్యంలో మీరు వెంటనే దృష్టి సారించాల్సిన ఒక కీలక కోణాన్ని ఈ లేఖ ద్వారా హైలైట్ చేయాలనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పైన విజయవాడ నుంచి పార్లమెంట్ సభ్యుడైనటువంటి కేసినేని శివనాథ్ గారికి నమ్మకం లేనందుకు సిబిఐ దర్యాప్తు కోరుతూ అధికారికంగా విజ్ఞప్తి చేశాను. అధికార రికార్డులు మరియు పబ్లిక్ డొమైన్ డేటా ప్రకారం కేసినేని శివనాథ్, ఆయన భార్య జానకిలక్ష్మి మరియు రాజ్ కసిరెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పితో పాటు ఇతర వ్యాపారాల భాగస్వాములు ఈ సంస్థల నేర ప్రొసీడ్స్ని ఛానల్ చేయడానికి ఉపయోగించబడి ఉండొచ్చు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనలోకి రావచ్చు. అంతేకాకుండా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఈ దర్యాప్తులో కింది అంశాలని పరిశీలించండి. పైన పేర్కొన్న వ్యక్తులతో సంబంధం ఉన్న భారతదేశంలో మరియు విదేశాల్లోని అన్ని కంపెనీలు, ఎల్ఎల్పీలు మరియు ట్రస్ట్ స్ట్రక్చర్లు, వీరితో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు టెక్నాలజీ కంపెనీలు, ఏదైనా షెల్ ఎంటీటీలు, బెనామీ హోల్డింగులు లేదా సెటిలర్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్లు, క్రాస్ బోర్డర్ ఫండ్ ట్రాన్స్ఫర్లు, విదేశీ ఆస్తులు మరియు బహిర్గతం కాని విదేశీ వ్యవహారాలు, ఈ నెట్వర్క్ నిర్వహించబడిన ఆర్థిక కార్యకలాపాలు మరియు లోతు విస్తృతి మద్యం కుంభకోణం యొక్క నేర ప్రొసీడ్స్ లాండరింగ్ చేయడానికి ఒక పెద్ద మెకానిజం ఉందని బలంగా సూచిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నిష్పాక్షికమైన మరియు వివరణాత్మకమైన దర్యాప్తు పూర్తి సత్యాన్ని బయటపెట్టడానికి మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అవసరం అంటూ వాళ్ళకి ఒక కంప్లైంట్లో తను మెన్షన్ చేసుకొచ్చారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి కూడా కేసినేని నాని. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజులు మంచి రోజులు కావు. ఇప్పుడు ప్రాణాలు తీయడాన్ని, లేకపోతే హింసించడాలు, ఆస్తుల ధ్వంసాలు సరదాగా జరిగిపోతున్న రోజులు. తప్పు లేదని వాదించే విధంగా మీడియా ఉన్న రోజులు. అందులో నానికి పెద్దగా సపోర్ట్ కూడా లేదు. పబ్లిక్ సపోర్ట్తో అయితే మన గెలిచి ఉండేవాడు కదా. కాబట్టి అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నాడేమో. తనైతే నాన్ కరప్టెడ్, నో డౌట్. ఇప్పుడు తను అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నాడేమో ఆలోచించుకోవాలి.